ఎంతవరకు దేవుని యందు విశ్వాసం అనేది నీకు? ఎంతవరకు మనం దేవుని యందు నమ్మకించున్నాము? ప్రేసలరా ఆయన చెబుతున్నారు, నీవు ఎక్కకుండా నీవు నా సొత్తువి, నేను తల్లి గర్భంలోకి ఏర్పరచుకున్నాను, నువ్వు భయపడవద్దు, నేను నీతో ఉన్నాను. నువ్వు జలముల్లో పడి వెళ్ళినా, ఎక్కడ అగ్ని మధ్య నడిచినా ఏది నేనేమి చేయలేదు. నీకు అవసరమైతే నీ కొరకు అంధకార స్థలములో ధనము సమకూర్చిపెట్టినాను, నీకు కావాల్సిన నేను ఇస్తాను, నా వైపు చూడు. ఆయన మాట వినందువల్ల ప్రత్యక్షంగా ఆయన దిగి వచ్చినాడు, ఈ లోకంలోకి దిగి వచ్చి అద్భుత కార్యములు చేసినాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టి 12 గంపలెత్తినాడు. మిగిలిన ముక్కలను ఇలాంటి అద్భుత కార్యములు పుట్టుకుంటే వారిని కళ్ళు ఇచ్చినాడు, పుట్టుకుంటే వారికి కాళ్ళు ఇచ్చినాడు, చనిపోయిన వారిని బ్రతికించినాడు. సోదరు, ఈ కార్యములు జరుగుతూ ఉంటే అనేకులు ఆశించి వారి దగ్గరికి వస్తున్నారు. కానీ లోకమును ప్రేమించిన నేను చేయగలను, నేను పెద్ద జ్ఞానవంతుడు, నేను సంపాదించగలను, దేవుడు నాకు అవసరం, నా కుటుంబాన్ని పోషించుకోగలను, నేను ఆ బిడ్డల్ని పైకి తీసుకొచ్చుకోగలను, ఓ గర్వము హృదయంలో. అందుకనే దేవుడు దిగొచ్చి నీ ప్రక్కన నిలబడినా నీ హృదయం తలుపు దగ్గర తట్టుచున్నా నీకు అర్థం కాదు. ఎందుకంటే అంతకుముందే తలుపు మూసినావు, దేవుడినిలోకి రాకుండా తలుపు మూసేసినావు, కట్టిన పచ్చుకున్నావు. అందువల్ల నీకు ఆయన అర్థం కాదు. అయితే ఆయన విడిచిపెట్టడు, ఆయన వచ్చే ధోనిలో ఉన్నాడు. నీ హృదయంలో అనేక సార్లు స్థానమిస్తుంది, నీ హృదయమును నలగదీసినాడు. నీకు అర్థమైతే కొన్నిసార్లు వాక్యం విన్నప్పుడు నీ హృదయం కదిలింపబడుతుంది. నిజమే, నా జీవితం ఇది. కానీ వెంటనే నువ్వు లోబడి వెంటనే దేవుని పాసంలో కూర్చొని మోకరించినందువల్ల మళ్ళా కఠినం అయిపోతుంది. ఇంకా ఆ శిక్ష బండ కూడా లోబడలేవు. అయితే దేవుని ఎలానికి అడుగు పెట్టి మాట్లాడుతూ ఉంటే సిమేని పేతురు దేవుని యేసు ప్రభు మాటలు వింటున్నాడు. నీ హృదయం అనే ధోనిలోనికి ప్రభు రావడానికి ఇష్టపడుతుండగా మొదట తలుపు తీయగలవా? ధోనిలోకి వచ్చేటప్పుడు యేసు ప్రభుని చేర్చుకోకపోతే ధోనిలోనికి ఆయన రాలేడు. ధోని దగ్గరికి వచ్చి ధోనిలోనికి అడుగు పెట్టినాయి, కొంచెం దొరుకుతాయి, ప్రక్కకు నట్టండి. వెంటనే ఆయన మాటని దరికి దూరం కొంచెం దూరంగా నడిపించిన అక్కడ మాట్లాడుతుంటే వెళ్తూ ఉన్నాడు. నిన్ను వెతుకుతూ వచ్చిన ప్రభు నీ అజ్ఞానం నుంచి విడిపించి జ్ఞానవంతునిగా చేయటకు, నీ పాపం నుంచి విడిపించి పవిత్ర పచ్చుడు కొరకు, నీ దరిద్రం నుంచి విడిపించి నీకు సంతోషం ఇవ్వటానికి నిన్ను వెతుకుతూ వచ్చారు ఆయన. అక్కడ వచ్చి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు విన్న తర్వాత తెలుసు ఆయనకి, ఆయన పైరూపమును లక్ష్యం చేసేవాడు కాదు. నువ్వు మంచిగా రావచ్చు, కానీ నీ పైరూపం ఆయనకు అవసరం లేదు. నీ అంతరంగ హృదయం కావాలి. హృదయములను ఆంతర్యములను పరిశీలి